రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి సర్కార్ వచ్చి 2 ఏళ్లు అవుతున్న తరుణంలో కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటన చేయడం విశేషం. రాష్ట్రంలో 6 లక్షలు, విశాఖ జిల్లాలో 10,000 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం 2023 జూన్లో కొత్త పింఛన్ల మంజూరు నిలిపివేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు ఇలా 27 కేటగిరీలలో 62.47 లక్షల మంది పింఛన్లు అందుకుంటున్నారు. ఏపీలో పెన్షన్ల బడ్జెట్ నెలకు 2,720 కోట్లుగా ఉంది. కొత్తగా 15 లక్షల పింఛన్లు మంజూరు అవుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మీద నెలకు 700 కోట్లు, ఏటా 8,400 కోట్ల వరకు అదనపు భారం పడుతుంది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి. కొత్త పింఛన్ల కోసం అర్హులు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న PGRS లో దరఖాస్తులు ఇస్తున్నారు. కూటమి సర్కార్ పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచడం ద్వారా ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం తెలిసిందే. వార్డు వాలంటీర్లు లేకపోవడంతో DRDA పర్యవేక్షణలో సచివాలయం కార్యదర్శులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కాగా సామాజిక పెన్షన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదిస్తామన్న ఎన్నికల హామీ కూడా త్వరలోనే అమలు కానుంది. 60 ఏళ్ల వయసు దాటిన వారంతా పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తులతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 50 ఏళ్ల వయసు పూర్తయిన BC, SC, STలకు పెన్షన్ ఇస్తామన్న హామీ త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. కొత్తగా ఇచ్చే 15 లక్షల పెన్షన్లతో రాష్ట్రంలో వీటి బడ్జెట్ 41,000 కోట్లకు పెరుగుతుంది. ప్రతి నెల అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్ల చేతుల మీదుగా 1వ తేదీన పెన్షన్లు ఇస్తున్నారు. దక్షిణ నియోజకవర్గంలో మాకు వచ్చే గ్రీవెన్సెస్ లో ఎక్కువగా పెన్షన్ సంబంధించిన రిలేటెడ్ గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఏ గ్రీవెన్స్ అయితే రిసీవ్ చేసుకున్నామో అవన్నీ కూడా వెరిఫై చేసుకుని మా సెక్రటరియట్ స్టాఫ్ అందరూ కూడా ప్రతి సచివాలయంలో కూడా అవన్నీ కూడా మాన్యువల్ గా తీసుకొని పెట్టుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో అప్పుడు ఇమీడియట్గా ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసి 6 స్టెప్ వ్యాలిడేషన్ చేయడం జరుగుతుంది. 6 స్టెప్ వ్యాలిడేషన్ అనగా మనకి అర్బన్ లో అనగా 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఇల్లు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు అనర్హులు అవుతారు. అదే విధంగా కారు కలిగి ఉండకూడదు. ఇంట్లో ఎంప్లాయ్ ఉండకూడదు. ఆదాయం 15,000 పైబడి 1,50,000 పైబడి ఉండకూడదు. అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయి ఉండకూడదు. ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ లో వాళ్ళు అనర్హులు అయితే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు అందవు. ఆ 6 స్టెప్ వ్యాలిడేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ వాళ్ళందరికీ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారు శాంక్షన్ చేసిన వెంటనే వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు రెడీమేడ్గా ఎప్పటికప్పుడు పెన్షన్ ఇస్తుంది. స్పౌజ్ పెన్షన్ ఇస్తున్నాయి. అంటే ఆల్రెడీ భర్తకి పెన్షన్ వచ్చి కంటిన్యూ భర్త చనిపోతే వాళ్ళ భార్యకు వెంటనే పెన్షన్స్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ప్రభుత్వం వారు ఒక పాలసీ మేటర్ ప్రకారం రాష్ట్రం అంతా కూడా ఒకేసారి శాంక్షన్ చేస్తారు. అదొక పెన్షన్ల పండగ వాతావరణంలో వాళ్ళందరికీ పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అవన్నీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశాలు వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా శాంక్షన్ చేయబడతాయని తెలియజేసుకుంటున్నాం. అన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ భరోసా పేరిట కొత్త పెన్షన్ల కింద ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో పెన్షన్లు కావాలంటూ దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు తన నియోజకవర్గాల్లో పర్యటించే సమయంలో పెన్షన్లు కావాలంటూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడంతో దరఖాస్తుదారుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే సచివాలయాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతాయని చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికలలోపు ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్ల జారీ నిమిత్తం మార్గదర్శకాలు వస్తాయని భావిస్తున్నారు. ఇల్లులు కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ కార్డు, ఈ 3 ఇష్యూస్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్న అతి త్వరలోనే వీటన్నిటి కూడా ఒక స్వస్థపడడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వీటికి సిగ్నల్ వస్తుందని అతి త్వరలో రానున్న 2 monthsలో ఈ పెన్షన్స్ కానీ, ఇల్లు కానీ కూడా క్లోజ్ చేయాలని మేము కోరుకుంటాం. చాలా గ్రీవెన్స్లో పెన్షన్స్, హౌస్, రేషన్ కార్డులు మేజర్గా ఈ 3 ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటి 3 మీద మేము దృష్టి పెట్టి అతి త్వరలో అవి కూడా క్లియర్ చేస్తాం.